హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు షార్ట్లో మనం ఈ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఫైండ్ ద థెవెనిన్స్ రెసిస్టెన్స్ అక్రాస్ ఏ అండ్ బి. ఓకే, ఈ ఏ అండ్ బి యొక్క దగ్గర ఏం అడిగాడు? రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి చూసుకుందాం. ఇది ఏ కేటగిరీ చూసుకుందాం. థెవెనిన్స్లో 3 కేటగిరీస్ ఉంటాయి. థెవెనిన్స్ అండ్ నార్టన్స్ అయినా ఒకటే కదా. ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. ఓకే, కేటగిరీ 3. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ 1 అంటే ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్, ఇదైతే ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్, ఇదైతే బోత్ కదా. ఇది ఫస్ట్ ఓన్లీ ఇండిపెండెంట్ సోర్సెస్ కేటగిరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏంటి, ఫస్ట్ ఉన్న ఇండిపెండెంట్ సోర్స్ని కిల్ చేయాలి. ఇండిపెండెంట్ సోర్స్ని కిల్ చేయడం అంటే ఇండిపెండెంట్ సోర్సెస్ని కిల్ చేయాలి. వోల్టేజ్ సోర్స్ ఉంటే ఏం చేయాలి? వోల్టేజ్ సోర్స్ని అయితే షార్ట్ సర్క్యూట్ చేయాలి. అదే కరెంట్ సోర్స్ అయితే ఏం చేయాలి? ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత అప్పుడు మనం టార్గెట్ టెర్మినల్స్ యొక్క రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు సర్క్యూట్ డ్రా చేసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈజ్ ఏమైతే చెప్పానో అదే షార్ట్ వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ చేశాను. నెక్స్ట్ కరెంట్ సోర్స్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ 16 ohms. నెక్స్ట్ ఓకే, ఇదే కదా. ఇది ఎలాగో ఓపెన్ సర్క్యూట్ చేశాను కాబట్టి ఫస్ట్ నార్మల్గా పెడుతున్నాను. ఓకే, ఇది ఓపెన్ సర్క్యూట్. ఓకే, తర్వాత నీకు టార్గెట్ టెర్మినల్స్ ఏంటంటే ఏ అండ్ బి కదా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇదేంటి 10 ohm రెసిస్టరు, ఇది 5 ohm రెసిస్టరు, ఇది 10 ohm రెసిస్టరు, ఇది 16 ohm రెసిస్టరు. అప్పుడు మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆర్టీహెచ్ ఏదో వస్తుందో అదే ఫైండ్ అవుట్ చేస్తే అదే ఆన్సర్ అవుతుంది కదా. ఓకే, ఇది నార్మల్గా మన కన్వీనియంట్ పర్పస్గా నేను తీసాను. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎక్కడ ఈ రెండు చూసుకుందాం. ఈ రెండు చూసుకున్నట్లయితే ఎలాగున్నాయి? ఈ రెండు చూసుకుంటే 10 సిరీస్లో ఉన్నాయి. ఈ 10 ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. అంటే దీని రిజల్టెంట్ ఏమవుతుంది? 10 + 10 సిరీస్లో కంటే ఫార్ములా ఆర్టీహెచ్ ఆర్ ఈక్వల్ 10 + 10 సిరీస్ కాబట్టి = 20 ohms. ఓకే, ఆర్ = 20 ohms. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? నెక్స్ట్ దిస్ ఈజ్ 20 ohms. నెక్స్ట్ దిస్ ఈజ్ 5 ohms. రైటింగ్ 16 ohms. దిస్ ఈజ్ ద ఆర్టీహెచ్. ఓకే, ఇక్కడే కదా ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఈ రెండు ఎలాగున్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా 2 రెసిస్టర్స్ ప్యారలల్గా ఉంటే దట్ ప్రోడక్ట్ డివైడెడ్ బై దాని సమ్ అంటే 25 కదా. 20 + 5 25 డైరెక్ట్గా వేస్తాను. 5 1 0. ఓకే, ఏంటి 5 1 0, 5 5 0, 5 1 0, 4 0. అంటే దాని రిజల్టెంట్ ఎంత వచ్చింది? 4 ohms వచ్చింది. ఓకేనా? అంటే ఇప్పుడు ఏంట్లో వేసుకోవాలి? దిస్ ఈజ్ ద 4 ohms రెసిస్టర్, ఇది 16 ohm రెసిస్టర్. నెక్స్ట్ ఇదే కదా లాస్ట్కి వచ్చింది. ఇక్కడే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఎలా ఉన్నది నెట్వర్క్? ఈ రెండు కలిపి ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. ఈ సిరీస్లో ఉంటే ఏమవుతుంది? 16 + 4 ఎంత? = 20 ohms. అంటే మనకి ఫైనల్గా ఆర్టీహెచ్ అనేది వచ్చింది. ఆర్టీహెచ్ ఎంత వచ్చింది? This is the RTH. Therefore, RTH = 4 ohms. Thank you.